ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము. ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలచి యుండుడి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే ఏనోకు దేవునితో నడిచెను. ఏనోకు ఎంతవరకు దేవునితో నడిచాడు అంటే తన జీవిత కాలం అంతా దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచెను కనుక దేవుడు హానోకును కొనిపోయెను అనే మాట అద్భుతంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈరోజు అనేక మంది క్రైస్తవులు మనం గమనించినట్లయితే సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. సమస్యలు తీరిపోయిన తర్వాత మళ్ళీ దేవునికి దూరం అయిపోతారు. తిరిగి సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, దేవుడు నిన్ను రక్షించుకుంది మీరు పార్ట్ టైం క్రైస్తవులుగా ఉండాలని, కొంతకాలం దేవునితో ఉండి కొంతకాలం లోకంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు మిమ్మల్ని సదాకాలము ఆయనతో పాటు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ నిత్య రాజ్యములో ఆ దేవుని సన్నిధిలో మనం ఒకరోజు నిలబడాలి అని చెప్పి ఆయన నిత్య రాజ్యమునకు మనం వారసులు అవ్వాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుడు పిలిచిన పిలుపుకి మనము లోబడి దానిలో స్థిరపడి ప్రభు యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన నిత్య రాజ్యంలో దేవుడు మనల్ని నిలబెడతాడు, దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుడు మనకి మెండైన దీవెనలు ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ దేవుడు మనకి బహుమతులను అనుగ్రహిస్తాడు, దేవుడు మనకి జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు, జీవజల వృక్షములు తినేటటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. నిన్ను రక్షించుకుంది ఈ లోకంలో వరకే కాదు, సదాకాలం ఈ లోకంలో నువ్వు కన్ను మూసిన తర్వాత నువ్వు దేవుని సన్నిధిలో కన్ను తెరిచినప్పుడు సదాకాలం ఆయనతో ఉండడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక నీ జీవితంలో పార్ట్ టైం క్రైస్తవులుగా ఉండొద్దండి. స్థిరమైన ప్రార్థనా జీవితం కలిగి అనుదినము ప్రభువును వెంబడిద్దాం, దేవుని మెండైన దీవెనలు పొందుకుందాం. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది గాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో చేయమని అనుగ్రహించమని, నిత్య రాజ్యములకు వారసులు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.